బంధం యేసయ్యతో ఉండే బంధం. ఈ బంధంలో అరమరికలు ఉండవు, విభేదాలు ఉండవు, మనస్పర్ధలు ఉండవు, దాపరికాలు అసలే ఉండవంట. ఆ వాక్యమే మనకు చెప్తుంది, నేను చెప్పేది కాదు. ఈ స్నేహ బంధంలో దాపరికం అనేది ఉండనే ఉండదంట. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టి ఎక్కువ ప్రేమించగలవాడెవడు? స్నేహితుల కోసం ప్రాణం పెడుతున్నారా? కొన్ని సందర్భాల్లో ఇలాంటి వార్తలు మనం వినగలమా? కొన్ని విభిన్న జాతుల జంతువులు, విభిన్న జాతుల పక్షులు స్నేహం చేయటం, అవన్నీ మనం యూట్యూబ్లో మనకు వస్తున్నాయి, వాట్సాప్లో మనకు వస్తున్నాయి, చూస్తుంటాం. కానీ అసలు జాతి, మన జాతే మానవ జాతి. ఆయన పరిశుద్ధుడు, మన పాపులము. ఈ రెండిటికి మధ్య పొంతన ఎప్పటికీ కుదరదు. అయితే క్రీస్తు తన రక్తం ద్వారా మనల్ని తన జాతిలోకి, తన జాబితాలోకి, తన కుమారుల జాబితాలోకి చేర్చుకున్నాడు. యేసు ప్రభు తన స్నేహితుల కోసం ప్రాణం పెట్టు కంటే ఎక్కువ ప్రేమించగలవాడెవడు? మన కోసం ప్రాణం పెట్టి తన యవ్వన రక్తాన్ని మానవుల కోసం విమోచన రక్తంగా చిందించిన ఆ దేవాది దేవుడు మన ముఖ్యమైన స్నేహితుడు, మన ప్రియమైన స్నేహితుడు. అయితే ఈ ప్రియమైన స్నేహితులతో స్నేహం చేసే కాలంలో మనకు ఉండాల్సింది పవిత్రత. ఈయన ప్రేమిస్తే ఎట్ట ప్రేమిస్తాడో తెలుసా? తండ్రి చెప్పే సంగతులన్నీ మనకు తెలియజేసేసాడు. స్నేహితుల మధ్య సామాన్యంగా దాపరికం ఉండదు. కష్టం వస్తే గబగబా స్నేహితుని ఇంటికి వెళ్ళిపోయి ఇటు జరిగింది, అట్ట జరిగింది, ఇదైంది, అదైంది, అటు చేశాను, ఇటు చేశాను అని స్నేహితులతో మనసు విప్పి మాట్లాడుకుంటాం. అయితే ఈ మనసు విప్పి మాట్లాడుకునే విషయాలు, కొన్ని రహస్యాలు ఉంటాయి, అవి కూడా చెప్పేస్తాం. కానీ మానవులైన స్నేహితులు ఏం చేస్తారో తెలుసా? ఎప్పుడైనా మనస్పర్ధ జరిగితే రహస్యాలన్నీ బయట పెట్టేస్తారు. వాళ్ళని నమ్మకూడదు అసలు. అందుకే మీకా గ్రంథంలో ఉంది, నీ కవిట్లో ఉండే భార్యకైనా నీ స్నేహితునికైనా అతి రహస్యాలు చెప్పవద్దు అని ఉంది. అయితే రహస్యాలు, జరగబోయే సంగతులు అన్నీ మనకు చెప్పిన స్నేహితుడు ఎవరయ్యా అంటే యేసు ప్రభు. ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చదవండి అమ్మా. 14, 15 వచనాలు. హల్లెలూయా. ఇంకా తర్వాత హల్లెలూయా. నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేశాను. మిమ్మల్ని దాసులు అని పిలవను, మిమ్మల్ని నా స్నేహితులని పిలుస్తున్నాను. జరగబోవు సంగతులన్నీ బయలుపరిచేశాను. జరిగిన సంగతులన్నీ మీకు తెలిసే ఉన్నవి. మీ మధ్య నా మధ్య రహస్యమైంది ఏది లేదు. నేను మీకు దాపరికం ఏది చెయ్యనని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు స్నేహించిన ముఖ్యమైన, అతి ముఖ్యమైన స్నేహితులు ఇద్దరు ఉన్నారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చదవండి అమ్మా. 2వ దినవృత్తాంతాలు 2. హల్లెలూయా. అందరి శత్రు దేశాలన్నింటినీ తోలివేశావు. నీ స్నేహితుడైన అబ్రహాము సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన దేవుడవు నీవే. ఎవరంటయ్యా స్నేహితుడు దేవుడికి? అబ్రహాం. దేవుడికి స్నేహితుడంటే అబ్రహాం. స్నేహితుల మధ్య ఏముండదని చెప్పాను? దాపరికం ఉండదు,
మా ఇంటికి భోజనానికి రండి, రేపు మీ ఇంటికి వస్తాం, ప్రేమపూర్వకంగా పిలుచుకుంటారు. ఏ పని చెప్తే ఆ పని చేస్తారు, ఏది చెప్తే అది నమ్ముతారు. అవన్నీ ఈ అబ్రహాంలో ఉన్న క్వాలిటీస్. అందుకే యెహోషాపాతు ప్రార్థన చేస్తూ అంటాడు, నీ స్నేహితుడైన అబ్రహాము సంతతికి నీకిస్తానన్న భూమి ఇది అని ప్రార్థన చేస్తాడు. ఆ మాటను ఒకసారి మనం అబ్రహాము ఎందుకు దేవుడికి స్నేహితుడయ్యాడనే విషయాన్ని చూస్తే, హారాను అనే ఊరి నుంచి బయటికి రా అబ్రహాము అనగానే పరిగెత్తుకుంటూ తన బంధువర్గమైన లోతును తీసుకొని, శారాయిని తీసుకొని బయటకు వచ్చేసాడు. దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్మాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి విధేయత చూపాడు. స్నేహములో విశ్వాసం ఉంటుంది, స్నేహబంధములో విధేయత ఉంటుంది. గమనించండి, ఈ రెండు లేకపోతే అది నిజమైన స్నేహం కానే కాదు. అందుకే దేవుడు అబ్రహాముతో స్నేహం చేశాడు. ఎలా చేశాడంటే, ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 5 వరకు ఎవరైనా మైక్ తీసుకొని నిదానంగా చదవండి అమ్మా. హల్లెలూయా. దేవుడే ప్రత్యక్షమై అబ్రహాము, లే, నీ తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపో, ఫలాని దేశంలోకి వెళ్ళు, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తానంటే, ఏం ప్రభువా, ఇంత ఆస్తి ఎంత కష్టపడి సంపాదించాను నీకు తెలుసా? ఇంత బంధువర్గాన్ని వదులుకొని ఎట్ట పొమ్మంటావు ప్రభువా అని అన్నాడా? ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా త్వరగా లేచి బయలుదేరి దేవునికి విధేయత చూపించి వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళాడు కనుక అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. హారానులో నుండి అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు మరి అబ్రహాముకి ఇస్తానన్న వాగ్దానాలన్నీ ఇచ్చి ఉన్నాడు, కానీ ఇంకా నెరవేరలేదు. అప్పుడు అబ్రహాము వయసు 75 సంవత్సరాలు. అప్పుడు చెప్తున్నాడు, నీకు సంతానాన్ని ఇస్తానని. నమ్మచ్చా? ఏమన్నా నమ్మడానికి స్కోప్ ఉందా? లేనే లేదు. అందుకే వాక్యం చెప్తుంది, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుడు నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడిన. హల్లెలూయా, స్తోత్రం. ఆ నీతిమంతుడు, ఈ నీతిమంతుడు పరిశుద్ధుడైన యెహోవాతో స్నేహం చేస్తున్నాడు. రెండు కనెక్ట్ అయిపోయినాయి, రెండు హృదయాలు కనెక్ట్ అయిపోయినాయి. పరిశుద్ధత, నీతిమత్వం కలిగిన కుటుంబాలు దేవునితో కనెక్ట్ అయి ఉంటారు. వారెప్పుడు దేవుల్లో సంతోషిస్తూనే ఉంటారు. అవి లేని వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, ఎంతున్నా ఏడుస్తూనే ఉంటారు. కానీ పరిశుద్ధతతో, పవిత్రతతో కనెక్ట్ అయిన వారు, ఆ దేవునితో కనెక్ట్ అయిన వారు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఒక కరెంటు విద్యుత్ తీగని మరొక విద్యుత్ తీగతో ముడేస్తేనే ఇక్కడ ఇది పనిచేస్తుంది, ఆ లైట్ వెలుగుతుంది, ఆ ఫ్యాన్ తిరుగుతుంది. గుడ్డ పేరుతో ముడేసి ఈ వైర్ని స్విచ్లో మరి ప్లగ్లో పెడితే వెలుగుద్దా? వెలగదు. అలాగే దేవునితో బంధం, సంబంధం ఉంటుంది. ఇది పవిత్రమైన వైరు లాంటిది, పవిత్రమైన బ్రతుకు లాంటిది వైరు. పవిత్రత కలిగి, విధేయత కలిగి, విశ్వాసం కలిగి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి తలవంచి వెళ్ళాడు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు వయసు ఉడికినా, నిరీక్షణకు ఆధారం లేకపోయినా నిరీక్షించాడు, నమ్మాడు. ఆ నమ్మకత్వంలోనే స్నేహం పుడుతుంది, ఆ నమ్మకత్వంలోనే ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టింది. అబ్రహామును ఆశీర్వదించాలి, అబ్రహాముకు సంతానం ఇవ్వాలి. బలం ఉడికినా పర్వాలేదు, నా శక్తి ద్వారా, నా మహిమ ద్వారా అబ్రహాము జనాంగంగా చేస్తాను, అబ్రహామును ఒక కుటుంబంగా, రాజవంశంగా ఆశీర్వదిస్తాను. అబ్రహాము గర్భంలోంచి వచ్చిన వాడే,
అప్పుడు ఇశ్రాయేలు జనాంగం అవుతారు, నా బిడ్డలు అవుతారు, నా ప్రజలు అవుతారని దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి అబ్రహాముతో స్నేహం చేస్తున్నాడు. రెండవదిగా ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం 4 నుంచి 6 వరకు చదవండి అమ్మా. యెహోవా వాక్యము హల్లెలూయా. చాలమ్మా, రా బయటికి రా. అయ్యా నాకు సంతానం లేదు, ఎంత ఆస్తి ఏ లాభం, ఎంత సంపాదన ఉంటే ఏ లాభం అయ్యా, ఇదిగో ఈ దాసుడు ఏమన్నా ఈ ఆస్తి అంతటికి యజమానుడు అవుతాడేమో అని నిరాశ నిస్పృహలతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము రా నీ గుడారంలో వచ్చి బయటికి చూడు, ఆకాశాన్ని నక్షత్రాలు లెక్క పెట్టగలవా? పెట్టు. లెక్క పెట్టగలిగితే లెక్క పెట్టు. నేను చెప్తున్నాను, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానం వృద్ధిలోకి వస్తుంది. నువ్వు ఆశీర్వదించబడిన జనాంగంగా ఉంటావు. సరేనయ్యా, సరేనయ్యా, అలాగేనయ్యా. అప్పుడు అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆయన నమ్మటమే నీతి. ఆ నీతే పరిశుద్ధత, ఆ పరిశుద్ధతే ప్రభుతో కనెక్షన్. అలా అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. ఇంకొక వాక్యం చూద్దాం. 18వ అధ్యాయానికి వస్తే అప్పటికి ఇంకా సంతానం కలాలి. 17వ అధ్యాయంలో దర్శనమిచ్చి అబ్రహాము, ఆదికాండం 17వ అధ్యాయంలో దర్శనమిచ్చి అబ్రహాము నీకు సంతానం ఇస్తాను మళ్ళీ చెప్తున్నాడు. సరే, అప్పుడు కూడా నమ్మాడు. ఇంకా కలగల. 18వ అధ్యాయానికి భోజనానికి పిలుస్తున్నాడు. ఒక స్నేహితుల్ని మనం ఏం చేస్తాం? భోజనానికి పిలుస్తాం, మనస్ఫూర్తిగా పిలుస్తాం. వీళ్ళు వస్తున్నారని విసుక్కోకుండా అయ్యా రండి అయ్యా, ఒక ముద్దు భోజనం చేసుకోండి అయ్యా అని పిలుస్తాం. అబ్రహాము మస్తక వృక్షం కింద ఆడ కూర్చొని ఉన్నప్పుడు మరి దేవదూతలు ప్రభువు దాటిపోతా ఉన్నారు. అయ్యా అయ్యా మీరు వచ్చి భోజనం చేసుకోండి అయ్యా. ఒకసారి ఆ మాట చదువుదామా? ఆదికాండం 18వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదవండి. ప్రభువా నీ కటాక్షము నా మీద ఉండిన యెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తప్పించదును, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారం తెచ్చదును, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా నీ దాసుని వద్దకు వచ్చిందిరా. నేను భోజనానికి పిలుస్తున్నాడండి. కొంతమంది భోజనాన్ని పిలవమంటే చాలా కష్టం. మా ఇప్పుడు చేయగలనా నేను? ఎంతమందికి నా వల్ల అసలే కాదు అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది చక్క 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 చేసి అక్కడ పెట్టేస్తారు. ఎవరన్నా భోజనానికి వస్తున్నారంటే నాకు సంతోషం, నిజంగా చెప్తున్నా, దేవుని సన్నిధిలో యథార్థం చెప్తున్నా. అయితే నాకు త్వరగా చెల్లించేత కాదు, మా పాపను పురమాయిస్తాను, బిడ్డ చేసేస్తుంది. దేవుని ఆశీర్వాదం ఆ బిడ్డకు ఉండును గాక. గబగబా భోజనానికి పిలుస్తాం. భోజనం పెట్టడం అంటే మాకు సంతోషం. ఎందుకంటే తెలియకనే ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదం పొందుకున్నాడు అబ్రహాము. అందుకే ఆ రోజు వాగ్దానం ఇస్తున్నాడు. గుడారంలోంచి శారమ్మ నవ్విందంట. స్త్రీ ధర్మం ఉడికిన దానిలో నాకు ఇది ఎలాగో జరుగునన్నప్పుడు నువ్వు నవ్వావు. లేదు ప్రభు, నవ్వలేదు ప్రభు అని అంటున్నాను. నువ్వు నవ్వావు. వచ్చే ఏటికి నీ కవిట బిడ్డ ఉంటాడని పరిశుద్ధాత్మ దేవుడు పలికించి దేవదూతలు ఆమెను దీవించి ఆశీర్వదించి వెళ్ళిన రోజు. ఆతిథ్యం ఇవ్వటంలో చెడు లేదండి, ఆతిథ్యం ఇవ్వటంలో ఆశీర్వాదం ఉంటే గుర్తుపెట్టుకొని ప్రవర్తించండి. ఇక మీదటైనా దేవుని దూతలు ఏ రూపంలో వస్తారో మనకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి ద్వారా వస్తాడో తెలియదు. ఎవరి ఆకలి ఎలా ఉంటుందో తెలియదు.
చాలామంది వెనకాడతాడు ఆతిథ్యం ఇవ్వటానికి. నిజమైన స్నేహితుడు ఆతిథ్యం ఇస్తాడు. నిజంగా ప్రేమించేవాడు ఆతిథ్యం ఇస్తాడు. అయ్యలారా, కాళ్ళు కడుక్కోండి, కొంచెం భోజనం తప్పిస్తాను, తినేసుకోండి, ఈ చెట్టు కింద మీ అలసట తీర్చుకోండి అని బతిమలాడుతున్నాడు అబ్రహాము. అబ్బా అబ్రహామా, ఎంత ప్రేమయ్యా నీకు, మా ఆకలి ఎరిగావయ్యా. ఒక స్నేహితుడు మరొక స్నేహితుని మనసును, స్థితిగతులను, ఆకలిని, సమస్తాన్ని ఎరగగలడు. అందుకే దేవునికి అబ్రహాము స్నేహితుడయ్యాడు. అందుకే ఆశీర్వదించబడ్డాడు. తర్వాత 18వ అధ్యాయము 17వ వచనంలో యెహోవా తండ్రి, ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట అంటాడు, దాపరికం ఉండదు అని చెప్పాను. నిజమైన స్నేహితుల మధ్య దాపరికం ఉంటుందా? ఉండదు, అస్సలు ఉండదు. ఉత్తమ స్నేహితులకి అన్నీ చెప్పేసుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఈ విషయం నేను ఎట్ట దాచేది? సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి వెళ్తున్నాను కదా, అబ్రహాము చెప్పకుండా నేను ఎట్ట చేసేది? చూడండి ఆ వచనం ఒకసారి చదవండి. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచదనా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి నా దేవుడు. అబ్రహాముకు నేను దాచిపెట్టగలనా అని వెనక్కొచ్చి అన్ని విషయాలు చెప్పేస్తాడు. అప్పుడు అబ్రహాం అడుగుతాడు, అయ్యా ఒక్కడు నీతిమంతుడున్నా తప్పిస్తావా? ఆఖరికి ఒక్కడున్నా నేను తప్పిస్తానన్నప్పుడు అక్కడ నీతి 5 మంది ఉన్నా 10 మంది ఉన్నా లెక్క అడుగుతా వస్తాడు. 10 మంది ఉన్నా తప్పిస్తావా? ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడుతావా? వీళ్ళిద్దరు ఇలా సంభాషించుకుంటున్నారు. ఎంత స్నేహం అండి! ఆయన నాశనం చేయాలనుకుంటే చేసేయచ్చు. ఉమ్మేస్తే నాశనం అయిపోద్ది, చీ అంటే నాశనం అయిపోద్ది, కన్ను తెరిస్తే నాశనం అయిపోద్ది, అగ్ని కురు అంటే కురిసిపోద్ది. అబ్రహాంకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆయన ఎంత నీతిమంతుడు నా దేవుడు. అబ్రహాంకు దాచదురా, ఆ మాట నాకైతే కదిలిచ్చేసింది. ఎంత ప్రేమగల దేవుడు అండి, ఎంత యథార్థవంతుడండి నా దేవుడు. చిన్న విషయం కూడా అబ్రహాముకు దాచకుండా యథార్థంగా సమస్తాన్ని తెలియజేసిన దేవుడు నా దేవుడు. అదండి స్నేహితుల మధ్య ఉండాల్సింది. అబ్రహాము విధేయత చూపించాడు, లోపడ్డాడు, వచ్చాడు. రా బయటికి, నీ జనాంగాన్ని వదిలిపెట్టు, వదిలేస్తాను ప్రభా, నీ ఊరిని వదిలిపెట్టు, వచ్చేస్తాను ప్రభా. నాకు సంతానం లేదు, ఇస్తాను, నమ్ముతున్నానయ్యా, ఇస్తాను, నమ్ముతున్నానయ్యా. నమ్మాడు, నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. అయ్యా అయ్యా ఒకరోజు వచ్చి భోజనం చేసుకోండి అయ్యా, రండయ్యా, భోజనానికి రండయ్యా. అయ్యో మేము వెళ్ళిపోవాలి అలా. వాళ్ళు చక్కగా అక్కడ ఆగి భోజనం చేసుకొని దీవించి వెళ్ళారు. వెళ్తున్నప్పుడు దేవుడు, అయ్యో ఈ విషయం నేను అబ్రహాంకి చెప్పలేదే, అబ్రహాం దగ్గర నేను ఎట్ట దాచేది అని వెనక్కి వచ్చి విషయం అంతా అబ్రహాంకు చెప్పాడు. ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో, నా తండ్రి చేత బయలుపరచబడినవన్నీ నేను మీకు చెప్పి ఉన్నాను. యజమానుడైతే చెప్పడు, స్నేహితుడైతే జరగబోయేవి జరిగినవి అన్నీ చెప్పుకుంటారు స్నేహితులు. వాళ్ళ మధ్య ముచ్చట్లకు అంతం ఉండదు కదా. ఈ స్నేహితులు కూడా ఇలాగే మాట్లాడుకుంటాను. చూడు అబ్రహాము, వాళ్ళ మొర నా దగ్గరకు వచ్చింది, నిజంగా మొరపెట్టారు, ఎంతమంది బాధపడుతున్నారు, సొదొమ గొమొర్రా ప్రజలు అల్లాడిపోతున్నారు. అందుకు నేను ఆ పట్టణం మీద అగ్నిని కురిపించబోతున్నాను, జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉండాలండి స్నేహబంధం. పై పై నటనలు, పై పై మాటలు, పై పై చేష్టాలు, హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు నీ మాటలు, నీ కార్యాలు, నీ చేష్టాలు దాచిపెట్టగలవా? యథార్థమైన మనసు కలిగి ఆయన్ని ప్రేమిస్తే ఆయన మనకు నిజమైన స్నేహితుడై ఉంటాడు. మనం ఆయన హత్తుకొని ఉంటే ఆయన మనల్ని కౌగిట్లో బిగించి ఏ బాధ రాకుండా, ఎన్ని మారులు తెగులు వచ్చినా, ఒక దారిలో తెగులు వస్తే 7 దారులుగా పారిపోయేటట్టు చేయగలిగిన సమర్థుడైన దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి లోకంతో స్నేహం చేస్తే
యాకోబు 4:4 ఉంది, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. జాగ్రత్త, లోకంతో స్నేహం చేస్తున్నావేమో. నీ ముచ్చట్లు, నీ వ్యవహారాలు, నీ భాగాలు, నీ స్నేహాలు ఎవరితో ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. రెండవ ప్రియమైన స్నేహితుడిని చూపించాలని ఆశపడుతున్నాను. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. అమ్మా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. మోషే అంటే ఎందుకు ఆయనకు అంత ఇష్టం? ఆయన రోషము కలిగిన వాడు, ఒక మనిషిని హత్య చేసిన వాడు. అయితే మోషే అంటే మాత్రం దేవుడికి ఎందుకో ప్రత్యేకమైన ప్రేమ. తన పథకాల కోసం, తన ప్రయాణాల కోసం, తన నిర్గమము కోసం మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, పరిచయం చేసుకుంటున్నాడు. ఆ నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనంలో ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను, నీ పితరుల దేవుడను. పొలంలో పశువులు మేపుకుంటున్నాడు. గొర్రె మేకలు కాచుకుంటున్న సమయంలో పొద మండుతా ఉంది, కాలిపోదు. ఏంటి వండారు? భలే ఉంది, పోయి చూస్తాను. భలే ఉంది, కాలిపోవట్లేదు, మండిపోతా ఉంది. కాలిపోవట్లేదు, మండిపోతా ఉంది. పోతాం, పోయి చూసొద్దాం. వచ్చేసాడు కర్ర పట్టుకుని. అన్న మోషే అన్న వచ్చేసాడు. వచ్చి చూస్తే, మోషే ఆగక్కడ, ఇది పరిశుద్ధ స్థలం. ఎక్కడ యెహోవా ఉంటే అక్కడ పరిశుద్ధ స్థలం. ఎక్కడ యేసయ్య ఉంటే అది పరిశుద్ధ స్థలం. నీ హృదయం యేసయ్య స్థలం. నీ హృదయంలో యేసయ్య నివాసం చేస్తుంటే అదే పరిశుద్ధ స్థలం. అయితే అంటున్నాడు, ఈ చెప్పులు విప్పు. నువ్వు ఎక్కడెక్కడో తిరిగి వచ్చావు, మలినం అంటుకొని ఉంది. నీ పాదాలకి, పాద రక్షలకు కూడా మలినం అంటుకొని ఉంది. దూరంగా ఉంది. ఎవరయ్యా నువ్వు? ఎవరు? నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ప్రభా, నీ మొహం నేను చూడలేనయ్యా, నీ మొహం నేను చూడలేనయ్యా. మొహం గుడ్డగా వేసుకుంటున్నాడు. ఆ వెలుగు నా ప్రత్యక్షతను చూడలేకపోయాడు. తర్వాత మోషే ముఖాముఖిగా దేవుణ్ణి చూసే అనుభవంలో ఆ స్నేహం పెరిగింది, ఆ బంధం పెరిగింది, ఆ బాధ్యత పెరిగింది. తన నిర్గమాలను, తన గమనాలను, తన విధులను, న్యాయ విధులను సూచించడానికి, ప్రజలకు తెలియజేయడానికి సమర్థుడైన ఒక వ్యక్తి నాకు కావాలనుకున్నాడు. అది మోషేలో చూశాడు. ఆ సమర్థతను చూచాడు కాబట్టి మోషే మరి ఎన్నుకోబడ్డాడు. దేవుని చేత స్నేహితుడని పిలువబడ్డాడు. ఒక స్నేహితుడితో ముఖాముఖిగా మాట్లాడినట్టు ఆయన మాట్లాడుతున్నాడు. అలా పరిచయం చేసుకున్న తర్వాత జరిగిన సంఘటన, తర్వాత ఫరో దగ్గరికి వెళ్ళమంటాడు. అయ్యా, నేను 4 మాంద్యం గలవాడను, నేను మాట్లాడలేనంటాడు. అన్నీ సరే జరిగిపోతూ ఉన్నాయి. తన మహిమను చూపించుకుంటున్నాడు. నీ చేతిని నీ కవిట్లో పెట్టు, నీ కర్రని నేల మీద వేయి. ఇన్ని అద్భుతాల భలే భలే ఉందే, ఇంత గొప్ప దేవుడిని నేను చూచి బతికానా? సరే ప్రభా, నువ్వేం చెప్తే చేస్తా. బయలుదేరాడు. మరి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఫరో దగ్గర మాట్లాడాడు. చాలాసార్లు మొండితనం చేశాడు. 10 అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు చూసినప్పటికీ ఫరో హృదయం మారలేదు. చివరికి బయలుదేరారు. 10 ఆజ్ఞలు ఇవ్వడానికి కొండ మీదకి రమ్మన్నాడు. మరి 40 రాత్రులు 40 పగులు, అంటే 40 రోజులు పూర్తిగా ఉండి దేవుని యొక్క ఆజ్ఞలను, ఆయన చేతి వ్రాతను, ఆ పలకలను తీసుకుని కిందకు వచ్చేటప్పటికే ఇక్కడ విషయం అంతా మారిపోయింది. మోషేకి కోపం వచ్చేసింది. ఏదో పలకలు పగలగొట్టడం, కాని మాట మాట్లాడటం చేశాడు. అందుకే పనిష్మెంట్ కూడా అనుభవించాడు. కానానికి చేరనివ్వలేదు. దేవుడు న్యాయవంతుడు. తన స్నేహితుడైనా ఒకటే, తనకు ప్రియమైన వ్యక్తి అయినా ఒకటే, మామూలు మనిషి అయినా ఒకటే. శిక్షించాడు. నువ్వు కానానికి చేరవు, ఈ పర్వతం ఎక్కు అని చెప్పి అక్కడికి దేవుడు అతని జీవితాన్ని ముగించాడు. అయితే ఈ నిర్గమములో, ఈ
ఈ ప్రయాణములో, ఈ పయనములో, ఆ స్నేహ బంధం సాగుతున్న సమయంలో వాళ్ళ అక్క ఒక మాట అంటుంది, వాళ్ళ అన్న ఒక మాట అంటాడు. ఆమెను కూషు దేశస్తురాలను చేసుకున్నాడని కాని మాటలు మాట్లాడినందుకు, మీకెందుకు, అతను నా స్నేహితుడు, నా సేవకుడు, మీరెందుకు అతని గురించి మాట్లాడాడని అతన్ని గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వటం సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో చూద్దాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి అమ్మా, లేదా 12వ అధ్యాయం 3. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. హల్లెలూయా. తర్వాత చదువు. అమ్మ కరెక్ట్గా లేదు మైక్, విడిగా అన్న చదవండి అమ్మ. హల్లెలూయా. ఇంకా తర్వాత హల్లెలూయా. చూడండి, అక్క, సొంతం అక్క, సొంతం అన్న ఒక మాట అన్నారు, ఏదో కాని మాట అనేశారు దైవజనుని గురించి, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని గురించి, తన మార్గాల్లో ప్రజల్ని నడుపుతున్న ఒక వ్యక్తి, భారభరితమైన పరిచర్య చేస్తున్న ఒక వ్యక్తిని ఒక మాట అంటే దేవుడు సహించి ఊరుకోడండి. ఆయన రోషం కలిగిన దేవుడు, పౌరుషం కలిగిన యెహోవా, ఆయన స్నేహితుడు మోషే. మీరు ప్రవక్తల, నేను అతనితో ఉన్న కలలో మాట్లాడానా, ముఖాముఖగా నేను అతనితో మాట్లాడాను. ఈ భూలోకమంతట్లో అతని సాత్వికుడు. చూడండి, సాత్వికం అనేది దేవునితో స్నేహం చేయటానికి ప్రథమ మెట్టు. ఈ సాత్వికం అనేది లేకుండా నువ్వెంత పౌరుషం గలవాడివైనా, ఎంత రోషం కలిగిన వాడివైనా దేవుని సేవకు పనికిరావు. ఆపేయి నీ గుణాలు, తీసేసుకో ఈ రోజు నుంచి నీ గుణగణాలు, మార్చుకొని బ్రతుకు, సాత్వికత్వం నేర్చుకో. నా ఇళ్ళంతటిలో నమ్మకమైన వాడని తర్వాత యెహోవా సాక్ష్యం చెప్తున్నాడు. మోషే గురించి యెహోవా పూచి తీసుకుని, భారం తీసుకుని, బాధ్యత తీసుకుని మాట్లాడుతున్నాడు. అంత మంచి స్నేహితుడు నాకు, అంత మంచి వ్యక్తిని మాట్లాడుతున్నాడు. మీరు ఎందుకు అతని గురించి మాట్లాడుతున్నాడు, మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? వాళ్ళని దేవుడు రామని, గుడారం దగ్గరకు, ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మని వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నాడు దేవుడు, వాళ్ళని శిక్షిస్తున్నాడు దేవుడు. జాగ్రత్త. మనం కూడా తెలిసి తెలియకో దైవజనుల్ని, దేవుని కార్యాలు మోస్తున్న వారిని, దేవుని భారం మోస్తున్న వారిని, దేవుని ప్రజలను తన నిత్యమైన మార్గంలోకి నడిపిస్తున్న వారిని తెలుసో తెలియక దూషించిన, ఎగతాళిగా మాట్లాడినా సహించే దేవుడు కాడు. పనిష్మెంట్ తప్పదు. అలనాడైనా సరే, ఈనాడైనా సరే జాగ్రత్తగా దైవజనులను దూషించడం మానివేయండి, విమర్శించడం అసలే మానివేయండి. దేవుని సంకల్పంలో, దేవుని ప్రణాళికలో, దేవుని ఉద్దేశంలో ఆ వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి అయి ఉండొచ్చు. ఆ వ్యక్తులు కూడా దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడే దేవుడు రోషం పూని మాట్లాడతాడు. అలాంటి పరిస్థితి మనం ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. తన స్నేహితులనంటే ఆయన సహించే దేవుడు కాదు, తన స్నేహితులమైతే ఓర్చుకునే దేవుడు కాదు, చూద్దాంలే అనుకునే దేవుడు కాదు, వెంటనే శిక్షించాడు. అదే ఇంకొక మంచి సమయాన్ని చూద్దాం. ఇంకొక మంచి స్నేహితుడు అయినందుకు ఆయన పరిచయం చేసుకున్నాడు, సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత ఆయన గురించి ఏమన్నా అంటే వాళ్ళ అక్కతోనూ వాళ్ళ అన్నతోనూ సాక్ష్యం ఇచ్చి మాట్లాడిన దేవుడు ఇంకోసారి పాములను పంపిస్తున్నాడు సమాజం మీదకి. ఒకసారి సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4-5 వచనాలు.
ప్రజలు మోషేని దూషిస్తున్నారు, దేవుణ్ణి కూడా దూషిస్తున్నారు. అప్పుడు ఇక్కడ ఆహారం తిన్నారు, మన్నాను తిన్నారు, కూరేళ్ళు తిన్నారు, బండకు కొట్టే నీళ్లు తాగారు. ఇన్ని జరిగినా కూడా వాళ్ళకి విశ్వాసం లేదు, కృతజ్ఞత అసలే. అప్పుడు దేవుడు పాపకరమైన సర్పములను పంపిస్తున్నాడు. జాగ్రత్త, దేవుని బిడ్డల్ని మనం ఇష్టం వచ్చినట్టు, నోటుకు వచ్చినట్టు, అనుకూలమైనట్టు అన్ని అనుభవించి కూడా ఏమి ఎరగనట్టు మాట్లాడితే ఊరుకునే దేవుడు కాదు మన దేవుడు. పాపకరమైన సర్పములను పంపిస్తే, మళ్ళీ మోషే ప్రార్థన చేస్తే, ఇత్తడి సర్పాన్ని నిలబెడితే, ఆ ఇత్తడి సర్పం వైపు తలెత్తి చూస్తే పాము వచ్చిన వాడు చావకుండా బ్రతికాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన స్నేహితులను ఎలా కప్పుతాడో, ఎలా కాపాడుతాడో, ఎలా రక్షిస్తాడో, ఎలా సంరక్షించి పోషిస్తాడో ఈ వాక్య భాగం గురించి మనం తెలుసుకున్నాం. ఇద్దరు స్నేహితుల గురించి మనం విన్నాం. ఇంకొక చెడు స్నేహము ఒకరి జీవితాన్ని పాడు చేసింది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలోనే ఒక దుర్మార్గపు స్నేహితుడిని, యెహోషాపాతు మంచి రాజండి, మోయాబీలు శేయీరు వంశం వారు వాళ్ళ మీదకి దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతు అంటాడు, ప్రభువా, పితరుల దేవా, అబ్రహాముని స్నేహితుడైన అబ్రహాంకి ఈ భూమినిచ్చిన దేవా, చూడయ్యా వాళ్ళు మా మీదకి వస్తున్నారు, ఏమి చేయాలో మాకు తోచడం లేదయ్యా, మేమైతే యుద్ధం చేయడానికి అలర్చగా లేవయ్యా. అప్పుడు అంటాడు ఒక దైవజనుడు, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన ఒక దైవజనుడు లేచి, మీరు పంతులుగా మీరు నిలుచోండి, యుద్ధం మీరు కాదు చేసేది, మీ తరపున యెహోవా యుద్ధం చేయని చెప్పగా, వాళ్ళు మాట పెట్టిన వాళ్ళు అలాగే చనిపోతారు, వీళ్ళు యుద్ధం చేస్తారు. అయితే శత్రువుల యొక్క నగలు దోచుకోవడానికి 3 దినములు పట్టిందంటండి. హల్లెలూయా. యెహోషాపాతు ప్రార్థన బలమైన కార్యాలు చేసింది. అయితే అదే యెహోషాపాతు ఒక అహజ్యా అని ఒక దుర్మార్గమైన వాడితో స్నేహం చేయటం వాక్య భాగంలో మనం గమనిస్తాం. ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ వచనం నుంచి చూద్దామా. చాలమ్మా. అదే 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 31వ వచనం నుంచి 33 దాకా చదవండమ్మా. చాలమ్మా. చూడండి, ఆసా కుమారుడైన యెహోషాపాతు చక్కగా దేవుని మార్గంలో, అక్కడ ఒక మాట ఉంది, యథార్థంగా నడుచుతున్నాడంట, ఆ మార్గం తొలగిపోకుండా నడుస్తున్నాడంట. 25 సంవత్సరాలు ఏలాడంట, 35వ సంవత్సరం నుంచి ఏలన ఆరంభించాడంట. ఈ 35 సంవత్సరాల నుంచి ఏలన ఆరంభించి 25 సంవత్సరాలు ఏలిన ఈ యెహోషాపాతు జీవితంలో ఒక అనర్థం జరిగింది. ఏంటయ్యా అంటే, అహజ్యా అనేటువంటి ఇశ్రాయేలు రాజుతో స్నేహం చేశాడు. దేనికోసం? ఓడల కోసం, ఓడలను చేయించుకోవాలని ఆయనతో స్నేహం చేశాడు. అయితే తర్వాత 36వ వచనం చదవండమ్మా. తర్షీషుకు పోదగిన ఓడలను చేయించవాలని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా వారు ఏం
అనేది ఈ పేరులో ఆ ఓడలను చేయించింది. అప్పుడు మారేషా వారు దోదావారు కుమారుడు ఎలియాజరు, నీవు అహజ్యాతో స్నేహం చేసుకుంటుంది కనుక యెహోవా నీ పనులను భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. యెహోషాపాతు మీద ప్రవచనం చెప్తున్నాడు ఎలియాజరు. ఏమనంటే, నువ్వు పడవల కోసం కేవలం అహజ్యాతో స్నేహం చేస్తున్నావు. ఈ లోక స్నేహం దేవునితో వైరం. అందుకని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పిను. ఆ ఓడలు తర్షీషుకు వెళ్ళజాలకుండా బద్దలైపోయెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుని ప్రవర్తన, దుష్టుల సాంగత్యము నీతిమంతుల ప్రవర్తన చెడిపివేస్తుంది. జాగ్రత్త, నీ స్నేహం ఎవరితో ఉంది? అహజ్యా ఎంత భక్తుడు, ఎంత యథార్థవంతుడు, దేవుణ్ణి ఎంత హత్తుకొని ఉన్నాడు. తండ్రి మార్గం నుంచి కుడికైనా ఎడమకైనా జరగకుండా ఉన్నటువంటి యెహోషాపాతు ఈ ఆహాబు కుమారుడైన అహజ్యాతో స్నేహం చేసి తన ఓడలు బద్దలైపోయేటట్టు చేసుకున్నాడు. జాగ్రత్త, మన కుటుంబ ఓడ ఈ లోకపు సముద్రంలో ప్రయాణం చేస్తున్న నీ ఆత్మీయ ఓడ బద్దలైపోకుండా ఉండాలంటే దుర్మార్గులతో స్నేహం చేయవద్దు. ఇక్కడ అహజ్యా గురించి స్పష్టంగా ప్రవచనం వచ్చింది. దుర్మార్గుడైన అహజ్యాతో స్నేహం చేశాడంట. అందుకే నీ ఓడలు తర్షీషుకు వెళ్లకుండా బద్దలైపోతుందని ప్రవచనం వచ్చింది. జాగ్రత్త, మనం చేసే స్నేహం నీ జీవిత ఓడను బద్దలైపోయేటట్టు చేస్తుందేమో. జాగ్రత్త, నీ కుటుంబ ఓడ బద్దలైపోతేమో. జాగ్రత్త, నీ స్నేహమే, నీ ప్రవర్తనే, నీ దుష్టులతో నువ్వు సాంగత్యం చేయటం దేవుడికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అటువంటి ప్రవర్తన కలిగి ఒకవేళ సాంగత్యమేలే, ఫ్రెండ్షిప్ వేలే. కొందరు అంటారు, ఏమమ్మా వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతున్నావంటే వాళ్ళని అట్టయినా దేవుళ్ళలోకి నడిపిద్దామని అంట. ఏం పడిపోకుండా ఉంటే చాలు, వాళ్ళని నేను దేవుళ్ళలోకి నడిపిస్తాను. ఒక నా దగ్గరకు వచ్చి చెప్తుండేది, మా ఇంట్లో సహవాసం ఉన్నప్పుడు, అక్క ఎట్టయినా వాళ్ళని దేవుళ్ళలోకి నడిపించాలని ఈ నాతో కూడా సినిమా పోయానక్క. హల్లెలూయా, ఎంత ఘోరమమ్మ, ఎంత ఘోరం. ఆమె దేవుళ్ళలోకి నడిపేయాలని నేను సినిమా పోయిందంట. నిజమేనా? ఏమన్నా సాక్ష్యం అది? దేవుని మాటలు యథార్థంగా బోధించు. కఠినంగా ఉన్నా, విన్నా వినకపోయినా కఠినంగా ఉండు. నువ్వు నటించి స్నేహం చేస్తే నీ నటన నిన్ను ముంచి వేస్తుంది. నీ ఓడ బద్దలైపోతుంది. జాగ్రత్త, నీ కుటుంబ ఓడ, ఇప్పటి వరకు బాగా నడిచిన ఓడ, ఇప్పటి వరకు చక్కగా ప్రయాణం చేస్తున్న ఓడ నీ సాంగత్యాన్ని బట్టి బద్దలైపోద్ది. నువ్వు చేస్తున్న స్నేహాన్ని బట్టి బద్దలైపోద్ది. అహస్యాతో స్నేహం చేసావు గనుక నీ ఓడలు బద్దలైపోతాయి. జాగ్రత్త, దుర్మార్గుడు అని సర్టిఫికేట్ ఉంది అహజ్యాకి. దుర్మార్గపు ప్రవర్తనలో ఎన్ని క్యారెక్టర్లు వస్తాయో, ఎన్ని మాటలు వస్తాయో. ఒకసారి మార్కు సువార్తకు 7వ అధ్యాయం తీస్తారా? తీగలరా? పంతొమ్మిదవ వచనం నుంచి చదవగలరమ్మా? హల్లెలూయా. ఒక దుర్మార్గుని హృదయంలో ఈ అన్ని గుణాలు గూడు కట్టుకొని ఉంటాయి. లోభత్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది, అహంభావం ఉంటుంది, దేవదూషణ ఉంటుంది. ఇవన్నీ ఒక దుర్మార్గుని యొక్క క్వాలిఫికేషన్స్. అవునా కాదా? ఈ దుర్మార్గునితో స్నేహం చేస్తే నీకు కూడా అహంభావం రావచ్చు,
నీకు కూడా లోభత్వం రావచ్చు, నీకు కూడా అహంకారం రావచ్చు, నువ్వు కూడా దేవదూషణ చేయవచ్చు. కాబట్టి నీ స్నేహం ఎవరితో ఉండాలి? మంచి వారితో స్నేహం చేసి ప్రియుడైన యేసయ్యకి నీ హృదయాన్ని అప్పగించి, నీ హృదయాంతరంగంలో ఉన్న బాధైనా, వేదనైనా, కన్నీరైనా, కష్టమైనా ఆయనకు చెప్పుకో. కొంతమంది అంటారు మనకి ఏది చెప్పదు. దైవజనులకు చెప్పొచ్చు, దేవుని ఆత్మ కలిగిన వారికి చెప్పొచ్చు నీ కష్టం, కన్నీరు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన సహాయం చేస్తారు. అలాంటి వారితో స్నేహం చేయి. ఈ లోకంలో ఉన్నదంతా లోకాశ, నేత్రాశ, జీవకుటంబం, శరీరాశ. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవకుటంబం. ఇది లోకంతో స్నేహం చేస్తే నీకు అప్పేది. అది అవసరమా మనకి? అందుకే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. నిజంగా లోకం మనల్ని ద్వేషిస్తుందా, ప్రేమిస్తుందా? మనం లోకాన్ని ప్రేమిస్తే లోకం మనల్ని ప్రేమిస్తుంది. మనం దేవుణ్ణి ప్రేమిస్తే లోకం ద్వేషిస్తుంది. స్నేహం, ఆ మాట ఒకసారి చదువుకుందామా? యోహాను సువార్త 15:17 చదవండమ్మా. హల్లెలూయా. అబ్బా, లోకం మనల్ని స్నేహించట్లేదంటే మనం గర్వించదగిన విషయం. హల్లెలూయా. ఎందుకంటే మనం లోకాన్ని స్నేహం చేయటంలా, లోకాన్ని స్నేహించటంలా. అందుకే లోకం మనల్ని ద్వేషిస్తుంది. మనం లోకంలో నుండి వేరుపరచబడిన వారము, ఏర్పాటు చేయబడిన వారము, ప్రత్యేకించబడిన వారము కనుక లోకం మనల్ని ద్వేషిస్తుంది. నువ్వు లోకాన్ని ప్రేమిస్తే లోకం నిన్ను ప్రేమిస్తుంది. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవకుటంబము. వీటిని ప్రేమించొద్దని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ స్నేహం ఎవరితో ఉంది? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? యాకోబు 4:4 దయచేసి చదవండమ్మా. నేను వాక్య భాగాన్ని ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నేనే చదువుతున్నాను. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయవలనో వాడు దేవునికి శత్రువగును. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవునికి శత్రువులుగా ఉందామా? దేవునికి మిత్రులుగా ఉందామా? దేవునికి మిత్రుడిగా ఉన్న అబ్రహాము ఎలాగ ఆశీర్వదించబడ్డాడు? అవకాశం లేని సమయంలో, నిరీక్షణ ఆధారం లేనప్పుడు నిరీక్షించి దేవునికి స్నేహితుడయ్యాడు. హల్లెలూయా. మోషే దేవునికి స్నేహితుడయ్యాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ప్రపంచమంతట్లో సాత్వికుడని స్నేహంతో చెప్తున్నాడు దేవుడు, సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు. జాగ్రత్త. మోషేని తన సొంత జనులంటేనే ఒప్పుకోలే, ఇశ్రాయేలు ప్రజలంటేనే ఒప్పుకోలే దేవుడు. అటువంటి కాపుదల సంరక్షణ ఉన్న ఆ ప్రియమైన స్నేహితుని కౌగిట్లో ఉందామా? ఆయనకి మన రహస్యాలన్నీ చెప్పుకుందామా? పాపకుంటే విడిచిపెడదామా? ఆ పరిశుద్ధిని చేతిలో చేయి వేద్దామా? ఆయనతో కలకాలం జీవిద్దామా? యుగాలు ఆయనతో ఉందామా? తీర్మానించుకోండి. దేవుడిచ్చిన అవకాశాన్ని కోల్పోవద్దు. ప్రియమైన స్నేహితుడు నాకు నా యేసయ్య. నేను 8 సంవత్సరాలు నాయుడుపేటలో పనిచేశాను. నాయుడుపేట అవతల మాచవరం మన ఊర్లో. ఒక్క స్నేహితులు లేరు, బస్సులో మాట్లాడేవాళ్ళు లేరు. నా ప్రియమైన స్నేహితుడు. ఏం మేడం మీరు ఎవరితో మాట్లాడరా? మాట్లాడతామ్మా, కానీ నాకు ఒక పని ఉందమ్మా, ఇది పూర్తి చేసుకొని ఈరోజు మళ్ళీ మాట్లాడతాను. నాకు అవకాశం ఇచ్చాడు. బస్సులో వచ్చేటప్పుడు పోయేటప్పుడు 3 గంటల ప్రయాణం, రోడ్డు బాగలేని రోజులు, ఎక్స్ప్రెస్ లేని రోజులు అవి. ఈ గ్రంథాన్ని చదువుకొని ఈ ప్రియులతో మమేకమై, ఈ ప్రియులతో చెయ్యగలిపి, ఈ స్నేహితులతో స్నేహం చేస్తూ కష్టాలన్నింటినీ అలా దాటిపోతూ సంతోషంగా బ్రతికాను నేను. లేకపోతే ఇంత కష్టాలు భరించిన నాకు ఇంత ఆరోగ్యం ఉండదు, ఇంత ఆయుష్కాలం ఉండదు. ఒక్కొక్కసారి మనుషులైతే సూసైడ్ చేసుకుంటారు.
నా స్నేహితుడు, నా ప్రియుడు నన్ను ధైర్యపరిచాడు, నన్ను ఓదార్చాడు, నా కష్టాలు తీర్చాడు, నా కన్నీరు తుడిచాడు. నాకు ఈయనే ప్రియమైన స్నేహితుడు. నమ్ముతారా? ఇక నుంచైనా ఇంకో స్నేహం చేద్దామా? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడి ఉన్నారు. స్త్రీలు ఎవరో బైబుల్ చదవట్లేదంట, మానేశారంట. జాగ్రత్త, ఈ స్నేహం వదులుకోవద్దు. పవిత్రమైన ఈ బంధాన్ని వదులుకోవద్దు. శాశ్వతమైన బంధం, నిత్య జీవానికి నడిపించే బంధం. ఈ బంధంతో మమేకమవుదాము. ఈ రోజు నుంచి ఆ ప్రియమైన స్నేహితుని చేతిలో మన చెయ్యి వేసి మన మనుగడ ముందుకు సాగిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ సహాయం చేసి మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కృపా సత్సంపన్నుడా, పరిశుద్ధుడా, మా ప్రియమైన స్నేహితుడా, మా కష్టాల్లో, కన్నీళ్లలో, మా వేదనల్లో మాకు చాలిన దేవుడుగా, మా పక్షాన రోషం కూలిన దేవుడుగా, మా పక్షాన వ్యాజ్యమాడే దేవుడుగా, మంచి స్నేహితునిగా మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలయ్యా. మా ప్రాణం ఉన్నంత వరకు మీతో స్నేహం చేస్తూ ఈ స్నేహ బంధం మా పాపం వల్ల ఎక్కడ చెడిపోకుండా అందరం పవిత్రులమై పరలోక రాజ్యానికి వారసులవుటకు, ఆ నిత్య జీవాన్ని పొందుటకు ఈ స్నేహ బంధం కలిగి ముందుకు సాగిపోయే కృప చూపించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పించి సంఘమంతటిని మీ చేతులకు అర్పించి స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుచున్నాను స్వామి. ఆమేన్.